సంచలనం రేపిన 1996 శిరోమండలం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా 6 నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 5 దళితులను హింసించి 2కి శిరోమండనం చేశారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగా 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు మరో 5 దోషులుగా తేల్చిన కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.